హాయ్ అండి. క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి చేపల పులుసు చేసి చూపిస్తానండి. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు చేపలకి మ్యారినేట్ చేసుకుందామండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి ఇందులోకి వచ్చేసి ఒక 2 స్పూన్ల కారం, ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇందులో కలుపుకుందాం. ఇలా మసాలాలన్నీ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు చేప ముక్కలకి పట్టిద్దాం. ఇవి ఇదిగోండి, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల చేప లోపల వరకు వెళ్ళి ఉప్పు కారాలు చేప చప్పబడకంట మనకి టేస్ట్ బాగుంటుంది పులుసులోకి. ఇది పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకొని. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. చేపల కూరకి ఎప్పుడైనా ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపాకు, ఇవి మనకు బంగారు రంగులో లేక బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలు. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవి ఫ్రై అవ్వాలి బాగా. ఉల్లిపాయలు ఇక్కడ ఫ్రై అయ్యాయి కదండి. ఇక్కడ మరొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం. గ్రేవీ బాగా వస్తుంది. ఈ టమాటా పండు కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం, మగ్గించుకుందాం. టమాటా కూడా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. మరొక 2 స్పూన్ల కారం వేసుకుందాం. అలాగే ధనియాల పొడి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా సాల్ట్. ఇది మసాలాలు ఇందులో కలుపుకుందాం. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి మసాలాలన్నీ. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకున్నాం. ఉడకడానికి సరిపడగా మరి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం కదండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. పులుపుని మరిగించుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. పులుసు ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం.
ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్నాం కదండి, ఇలా కలయి పెట్టుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మరొక 10 మినిట్స్ సరిపోద్దండి. 20 మినిట్స్లో చేపల పులుసు రెడీ అయిపోద్ది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా, దీనిలోకి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేపల పులుసులో. ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిందాక ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.